హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అసలు ఈ మీ అఘోరియనా? నీ నాటకాలు ఇక చెల్లవు. అఘోరి అనే పేరుతో ఇంకా ఎన్ని మోసాలు చేస్తావు? అఘోరివేనా లేక కామ కుక్కవా? వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, అసలు అఘోరీలు అంటే ఎవరు, అఘోరీలు ఏం తింటారు, అఘోరీల జీవితం ఎలా ఉంటుంది, అసలు అఘోరీలు ఎక్కడ ఉంటారు. ఈ వీడియో చూసే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలో అఘోరి గురించి చెప్పే ముందు ఫస్ట్ మన ఇండియాలో ట్రెండింగ్గా నడిచే ఈ ఫేక్ లేడీ అఘోరి గురించి మాట్లాడుకుందాం. ఇతని అసలు పేరు శ్రీనివాస్. ఈయన తన కుటుంబాన్ని 7 సంవత్సరాల ముందే వదిలేసి బయటికి పోయాడు. అసలు ఈయన నిజమైన అఘోరియే కాదు. ఎందుకంటే అఘోరి అవ్వాలి అంటే మంచి గురువుని కనుక్కొని అతని దగ్గర 11 నుండి 13 సంవత్సరాల దీక్షలో ఉండి అన్నీ నేర్చుకుని ఆ గురువు ఒక టెస్ట్ పెట్టాక ఆ టెస్ట్లో విన్ అయితే అఘోరి అని అంటారు. అసలు ఇతనికి ఈ విషయాలు తెలుసో తెలియదో కానీ ఈయన మాత్రం అతనే అఘోరి అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అయినా తప్పేం లేదు. మన వల్లనే ఇలాంటి ఫేక్ అఘోరీస్ అండ్ ఫేక్ బాబాస్ బయటపడుతూ ఉంటారు. మనం ఎన్ని డేస్ ఇలా నమ్ముతామో వాళ్ళు ఇలా మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఈ ఫేక్ లేడీ అఘోరి చేసే పనులు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. 2 అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు అండ్ ఒక సినిమా ప్రొడ్యూసర్ దగ్గర పూజ పేరుతో 10 లక్షలు తీసుకున్నాడు. ఇతను అఘోరి అని అంటున్నాడు. అఘోరీస్ అసలు ఇలా బయటికి ఎక్స్పోజ్ అవ్వరు. మనం మోసపోయినంతసేపు ఇలాంటి వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం. అసలు అఘోరీస్ అంటే ఎవరో తెలుసా ఫ్రెండ్స్? అఘోరీలు 100 నుండి 200 సంవత్సరాలు బ్రతుకుతారు అని చెప్తూ ఉంటారు. వీళ్ళు మనుషుల మధ్యలో ఉండరు. వాళ్ళు అడవుల్లో మరియు కొండ ప్రాంతాలలో ఉంటారు. వీళ్ళు ఆహారంగా మనిషి మృతదేహాన్ని తింటారు. చనిపోయిన శవాన్ని తిని వాళ్ళు ఆకలిని తీర్చుకుంటారు. వీళ్ళు పూర్తిగా హింసా మార్గానికి ఆపోజిట్. వీళ్ళు ఆహారం కోసం మనిషిని గాని జంతువుని గాని అస్సలు చంపరు. అఘోరీలు సాధారణంగా మరణాంతర ఆచారాలలో పాల్గొంటారు. తరచుగా చార్నెల్ మైదానాలలో నివసిస్తారు. వారు శరీరాలపై దాహన సంస్కార బూడిదను పూస్తారు మరియు మానవుల శవాల నుండి ఎముకలను వారు ఆభరణాల తయారీకి వాడుకుంటారు. వారి ఆచారాలు కొన్నిసార్లు సనాతన హిందూ మతానికి విరుద్ధంగా ఉంటాయి. వారు గ్రామీణ ప్రజల నుండి గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఎందుకంటే వారు వారి తీవ్రమైన విముక్తి ఆచారాలు మరియు త్యాగం మరియు తాపస్య పద్ధతుల ద్వారా పొందిన వైద్యం మరియు శక్తులను కలిగి ఉంటారని భావిస్తారు. అఘోరీలు ఇంత కఠినంగా నియమాలను పాటించడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడూ వాళ్ళ దేవుడైన ఈశ్వరుని యొక్క ఆజ్ఞను ధిక్కరించలేరు. మరియు రెండవ కారణం, ఒకవేళ వాళ్ళు నియమాలను ఉల్లంఘిస్తే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని శక్తులను కోల్పోతారు. అలా వారు వాళ్ళ నియమాలను కఠినంగా పాటించుతారు. అఘోరీలు చాలా అరుదు. వారణాసి వంటి ప్రదేశాలలోని దహన సంస్కారాల చుట్టూ లేదా కుంభమేళ వంటి మతపరమైన వేడుకల సమయంలో లేదా భారతదేశంలో ప్రత్యేక దేవాలయాలలో వారు ఎక్కువగా కనిపిస్తారు. వారణాసిలోని గంగా తీరం అఘోరీలను మరియు వారి జీవన విధానాన్ని తెలుసుకోవడానికి పవిత్ర ప్రదేశాలలో ఒకటి. అఘోరీల ఆచారాలు చాలా తీవ్రమైనవి మరియు తరచుగా హిందువులు వీటిని ఇష్టపడతారు. సామాన్యుల దృష్టిలో వారి ఆచారాలు వింతగా ఉంటాయి. వారు ఎవరికి హాని కలిగించకుండా చేతబడి చేస్తారని కూడా అంటారు. వారి హృదయాలలో ఎవరిపైన ద్వేషం ఉండదు. వారు మృతదేహాలను దహనం చేస్తారు. పవిత్ర బూడిద అన్నిటికంటే చివరి మరియు స్వచ్ఛమైన స్థితి అని నమ్ముతారు. వారు ఇటీవల దహనం చేసిన మానవ బూడిదలో తమను తాము కప్పుకుంటారు. వారు అన్ని వ్యాధులను నయం చేయగలరని చెబుతారు. వారు మృతదేహాన్ని ధ్యానం చేస్తారు. అఘోరీలు అనుసరించే ఆచారాలు వారి నమ్మక వ్యవస్థలో భాగం. ఈ ఆచారాలు సనాతన హిందూ మతానికి విరుద్ధమైనవిగా పరిగణించబడతాయి. మోక్షం పొందడానికి వారు ఇటువంటి ఆచారాలు నిర్వహిస్తారు. మీరు ఎప్పుడైనా అఘోరీలను కలిసారా? వారి ఆచారాలు మరియు నమ్మకాలు ఏ విధంగానైనా సమర్థించబడుతున్నాయా? కామెంట్ చేయండి. అయితే ఇప్పటికైనా మనం మారాలి. ఈ ఫేక్ అఘోరీలని, ఈ ఫేక్ భావాలని నమ్మకూడదు. వాళ్ళ వలన మన సనాతన ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది. ఇంతటితో మనం అఘోరీల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్తో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.